ఏమి కర్తవ్యమే అని తెలుసుకొని మసులుకుంటే ఈ దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ జాతికి ఎంతో సేవ చేశాడు. ప్రపంచానికి భారతదేశం యొక్క వైభవం గురించి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందులు వారు కాబట్టి ఆయన యొక్క జన్మదినం జాతీయ యువజన దినోత్సవంగా భారత ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం కూడా 12వ తేదీ నుంచి జనవరి 23 మన సుభాష్ చంద్రబోస్ జయంతి వీళ్ళిద్దరినీ చూసినప్పుడు మనకి స్వామి వివేకానందుల వారి ఫోటో చూస్తే చాలు మనలో స్వాభిమానం పొందుతుంది. మన దేశము ధర్మం పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అంటే ఆయన ఫోటో చూసినప్పుడు సుభాష్ చంద్రబోస్ యొక్క ఫోటో చూస్తే చాలు ఒక్కసారి తెలియకుండానే మన ఛాతి అలా విరుచుకుంటుంది. అంటే ఆయన దేశం కోసం ఏ విధంగా పాటుపడ్డాడు అని. బాల్యంలో ఉన్నప్పుడే రోజు వాళ్ళ అమ్మ క్యారియర్ కట్టిస్తే దాన్ని తీసుకొని వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కింద ఉన్న ముసలావికి ఒక చపాతీ ఇచ్చేసి తను మిగిలింది తీసుకెళ్ళి తినాడు. ఒకసారి మిగిలించుకొని తెచ్చాడు. తెస్తే ఇంట్లో దానికి అంతా చీమలు ఎక్కాయి. చీమలు ఎక్కి చూసి ఏమి ఇట్లా చీమలు కొట్టాయని చూస్తే క్యారీ తీసి చూస్తే అక్కడ దాంట్లో ఉంటుంది. ఏమి వీడు తినకుండా తెచ్చాడని అడుగుతుంది. ఏమి ఎందుకు తినలేదు అంటే అప్పుడు జరిగిన విషయం చెప్తాడు. ఇట్లా నేను రోజు ఆమె నాకు ఇంకొకటి పెట్టు అని అడిగితే వీడు బాగా తింటున్నాడంటే సంతోషమే కదా పిల్లవాడు అని ఆమె సంతోషంగానే వాళ్ళ అమ్మ చేసి అట్లా రోజు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. ఒకరోజు కనిపించకపోయేదానికే చాలా బాధపడతాడు. వర్షం వస్తుంది, ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఏమో అని మళ్ళీ మరుసటి రోజు పోయి చూస్తాడు. అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు, అంటే మట్టే కాదు మనుషులు కూడా. కాబట్టి ఆ చిన్నతనంలోనే అటువంటి భావన ఉంది కాబట్టి పెరిగి పెద్దవాడు అయిన తర్వాత అంతటి దేశభక్తి కలిగి ఉంది. కర్తవ్య బోధ అనే విషయంలో ఇందాక చెప్తున్నారు. మన పాఠశాలలకు వెళ్ళినప్పుడు చాలామంది మన క్యాలెండర్ చూస్తూనే ఒక అట్రాక్షన్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ప్రేరణ, అంటే అందరికీ ఫోటోలు ఉంటాయి, ఏదో ఉంటాయి, ఇది మాత్రం దేశభక్తిని పెంపొందించే విధంగా జాతీయ నాయకుల ఫోటోలతో మంచి సందేశంతో ఉంటున్నాయి. అవును, అంటే మన క్యాలెండర్లు ఇవి చూసి మాత్రమే కాదు, ఆపస్లో ఉన్న బాధ్యత కలిగిన బాధ్యత లేకున్నా ఆపస్లో నేను సభ్యుడిని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ పొందే విధంలో కానీ ఉన్నట్లయితే ఇంకా మరింత మన లక్ష్యం ఏదైతే ఉందో మనం ఏది ఆశిస్తున్నామో సమాజంలో పరివర్తన. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా కూడా పంచ పరివర్తన అని చెప్తున్నాం. పంచ పరివర్తనలో కుటుంబ విలువలు పెంపొందించాలా, కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలా. రెండవది సమాజంలో వివిధ కులాల మధ్య సమన్వయము సమరసత సాధించాలా, సామాజిక సమరసతని. పర్యావరణాన్ని పెంపొందించాలా. పర్యావరణానికి హాని కలిగించే పనులు చాలా మనమే చేస్తున్నాము కాబట్టి వాటిని తగ్గించుకోవడం కోసం పర్యావరణ పరిరక్షణ. దాంతోపాటు పౌర విధులు, అంటే పౌరునిగా మనము హక్కుల గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కానీ మన బాధ్యతల గురించి మాట్లాడము. కాబట్టి అటువంటి బాధ్యతల గురించి మనము తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించాలి. అట్లా ఈ విషయాల గురించి సంఘము ఈ మధ్య జరిగిన హిందూ సమ్మేళనాలే కాదు అన్ని కార్యక్రమాల్లో వీటిని పైన ఫోకస్ పెట్టి ఈ విధమైన మార్పు సమాజంలో రావాలి అని మనం కోరుతున్నాం. సమాజంలో ఇందాక అనుకున్నట్లు పిల్లల్లో
ఆ అలవాటు వస్తుందంటే ఎంతసేపు మనం ఆ అలవాటు గురించి చెప్పి ఇది చెయ్యొద్దు ఇది మానుకో అని కాకుండా మంచి విషయాల గురించి చెప్పి ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటే సహజంగానే అటువైపు వెళ్ళకుండా అవును మనకి ఇది కదా మోడలు అనే విధంగా చెప్పాలి. చెప్పేటప్పుడు చెడు గురించి ఇది చెప్పి చేయకూడదు అని చెప్పకంటే మంచి గురించి చెప్పి మంచి చేసిన వాళ్ళ గురించి చెప్పి మనం ఈ విధంగా ఉండాలి అని చెప్పాలి. చెప్పాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి మనకి చాలా గ్యాపే అని చెప్పాలి. అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరే, మన ఆలోచన విధానం వేరే. ఎంతసేపు ఇప్పటికి కూడా చాలామంది ఏం మాట్లాడతాము, మనము గవర్నమెంట్ మన చేతులు కట్టేసింది, పిల్లల్ని దండించడానికి లేదు, ఏమి అనలేము, కాబట్టి ఏమైనా చేసి ఊరికే ఉండాల్సి వస్తుంది అని అంటే మనం చేతులు వదిలిపెట్టినాము అనేటువంటి భావన కలుగుతుంది. అలా కాదు, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక నిబంధన పెట్టినప్పుడు దాన్ని గౌరవించాలి, దాన్ని అనుసరిస్తూనే దానికి అనుగుణంగా మనం కూడా అటువంటి మార్పుకి శ్రీకారం చుట్టాలి అని మనం అనుకున్నప్పుడు దానికి ఏ విధంగా ఇప్పుడు జనరేషన్లో నిన్న కూడా ఒక విషయం మాట్లాడుకుంటుంటే పిల్లవాడు ఏదైనా అడిగాడు అనుకోండి, చిన్న పని చెప్తే బండి కావాలంటారు, ఇక్కడికే పోయి రావడానికే. ఆ టవర్ క్లాక్ వద్ద దగ్గరే కదా, ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ పోవాలంటే ఈ జనరేషన్లో అటువంటి ఆలోచనలోనే అది లేదు. మనమేమో అప్పుడుంది, అప్పుడు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాను స్కూల్కి, 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ పోతానుకుంటే ఇప్పుడు పోరు. ఇప్పుడు జనరేషన్లోనే పల్లెల్లో కూడా పొలాల దగ్గరికి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేవాళ్ళు, అన్నం గంపం ఎత్తుకొని పోయేవాళ్ళు కూడా ఇప్పుడు సైకిళ్ళలో కూడా పోవాలంటే వాళ్ళకు కూడా బండి ఉండాల్సిందే. కూలి మనుషులు ఇప్పుడు వెళ్ళే వాళ్ళలో కూడా ఆటో పెట్టాలా, లేదంటే ఏదైనా వెహికల్ పెట్టాలా, పని చేసే చోటుకి టీనో ఇంకొకటో తెచ్చి వెళ్ళా, ఇట్లాంటివి ఏవి ఫిల్టర్ వాటరే కావాలా. అంటే ఇవన్నీ జనరేషన్ గ్యాప్లో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టుగా ఎలా చెప్తే మారగలరో అనేది అది తెలుసుకొని చెప్పడం తప్పితే వేరే రకంగా ఆలోచన చేయకూడదు. మారరు అని వదిలిపెట్టేకి లేదు, అట్లని ఎట్లా మార్చాలో అన్నది మనమే అన్వేషించి ఎందుకంటే ఉపాధ్యాయుడిగా బాధ్యత ఇది సమాజంలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా ఉపాధ్యాయుల పైన ఉన్నటువంటి గురుతర బాధ్యత అటువంటిది. కాబట్టి ఎవరికైనా ఎవరి మీద నమ్మకము అంతిమంగా తల్లిదండ్రులకు కూడా అంటే సార్ మీదే నమ్మకం. సార్ చెప్తే వింటాడు, సార్ అయితే మంచి చెప్తాడు. కాబట్టి ఇట్లాంటి విషయాలు మనం అన్నీ గమనించుకొని వాటికి అనుగుణంగా పనిచేస్తే అదే నిజమైన మన కర్తవ్యాన్ని మనం పాటించినట్లు అవుతుంది. ఈ విషయాల్లో మనం ఇందాక మీరేమో అగరబత్తులు తిప్పడము, టెంకాయ కొట్టడము ఇవి చెప్తున్నారు, కానీ అదేమో దైవభక్తికి. సహజంగా సంఘంలో ఏం చెప్తాము, పుష్పమాలలు పత్రదళములు తృప్తినీయము మాతృమూర్తికి, ఇవన్నీ మన తృప్తికి తప్పితే దేశమాతకి అవి తృప్తినీయవు. సింహ విక్రములై చేరించాడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు. అంటే అటువంటి వ్యక్తులు కావాలా, అటువంటి వ్యక్తుల ద్వారా ఈ సమాజంలో మార్పు పరివర్తన తీసుకురావాలనేది. ఆ క్రమంలో మనము మన బాధ్యతని నిర్వర్తించడమే తప్ప పూలమాలల సుఖములొద్దు, పొగడ్తలకై పరుగులొద్దు, పదవియే పరమార్థమయ్యేది పరమమోహ పథమ్ము వద్దు అనేటువంటి భావజాలంతో మనము ముందుకు వెళ్ళినప్పుడు అంతా మంచే జరుగుతుంది. అందరూ కూడా అందరిలో మంచినే చూడగలుగుతాము. అందరి మంచి వ్యక్తులే మనకి తారసపడతారు. ఇప్పుడు మనం మంచి వ్యక్తుల్ని, జాతీయ భావజాలం ఉన్న వ్యక్తుల్ని మనం తయారు చేయాల్సిన పనిలే. అటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని గుర్తించి మన సమూహంలోకి చేర్చుకోవడమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ దేశభక్తి ఏ విధంగా పెంపొందించాలి
ఆలోచించాలి. మరి కుటుంబ వ్యవస్థ కూడా మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, దేశానికి మనం ఏమి ఇస్తున్నాము అనేది సెషన్ల మీద ప్రముఖ వ్యక్తులను కూడా వాళ్ళు పిల్లలు సంఘము. ఆ మీటింగ్లు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి ఈసారి ఎప్పుడన్నా స్టేట్ మీటింగ్ జరిగిన మీరు కూడా ఈసారి రావాల్సిందిగా సంఘం తరఫున కోరుతున్నాం. మరియు నాగరాజ్ సార్ గారు పర్యావరణ నగర కార్యవర్గ వారిని కూడా ఈరోజు కర్తవ్య దివాని గురించి మాట్లాడి కోరుతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ఆఫీస్ పెద్దలకి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ విభాగ కార్యవర్గం మరియు మేడం గారు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు, అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే గురుస్థానం. ఆ గురువుని భగవంతునితో పోల్చారు. ఎందుకు పోల్చారు అంటే, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జీవితానికి సార్థకతను చేకూర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ముందుకు నడవడానికి తన పట్టుకూడి కొరకే కాకుండా దేశం కోసం, ధర్మం కోసం తయారు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఇది ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం మీ అందరూ కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కర్తవ్య దివస్ ఆ పదంలో ఉంది. మనకి ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో మనకి ఇటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి వృత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వీరు. అలాంటిది మన కర్తవ్యం అంటే ఏంటి? మన పిల్లలు, మన కుటుంబంలో ఏ విధంగా అయితే మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటామో, మన భార్యా పిల్లల్ని ఏ విధంగా వారిని పెంచి పెద్ద చేసి వాళ్ళు ఉన్నతులుగా తయారు చేయడానికి ఏ విధంగా అయితే మనం ప్రయత్నం చేస్తుంటామో నిరంతరం 365 రోజులు, అలాగనే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా మన బిడ్డతో సమానంగా ఏ విధంగా అయితే మనము భావించి వాళ్ళు నా బిడ్డలాగా ఎదగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు కానీ, అదేవిధంగా మన బోధ కానీ, ఆ కర్తవ్య బోధ ఏదైతే ఉందో అది మనం ఎప్పుడైతే చెబుతామో ఆటోమేటిక్గా ఈ ప్రపంచం బాగుపడుతుందని నేను ఎప్పుడూ మా యోగా క్లాస్లో చెప్తూ ఉంటాను. ఎందుకంటే మా దాంట్లో మెంటల్గా ప్రిపేర్ ఎక్కువ చేస్తాం మనం. అలా టీచర్స్ ఎక్కువ మంది వస్తుంటారు. అలా ఎందుకంటే ఈ దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి మనం అంటుంటాం పరమ వైభవ స్థితికి చేర్చడానికి ఉపాధ్యాయ వర్గం అనేది అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. అది చక్కటి అవకాశం, ఒక రాచబాట అనమాట. అది ఇవన్నీ కూడా మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఎంత చేసినా కూడా మన దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉదయం 1 గంట 2 గంటలు లేచిన తర్వాత సాయంత్రం 2-3 గంటలు ఉంటారేమో, కానీ మిగిలిన సమయాల్లో గురువుల దగ్గరే ఉంటారు. అందువల్ల మొక్కై వంగనేది మానై వంగున అన్నటువంటి ఒక నానుడు ఉంది. అటువంటి సామెతను మనం దృష్టిలో ఉంచుకొని ఈ పిల్లవాడు మన దగ్గర దాదాపుగా 6-7 గంటల పాటు ఉంటాడు. కాబట్టి వాడిని చక్కటి మార్గంలో మనకు పొట్టకూటి కోసం విద్య కాకుండా విలువల కోసం, ఇందాక చెప్పినట్టుగా విలువల కోసం, దేశ ఔన్నతి కోసం, కర్తవ్య దీక్ష కోసం ఈరోజు చెప్పినటువంటి కర్తవ్య దివస్, ఇటువంటి ఆ కర్తవ్య దీక్షను గృహ సంపర్క విషయంలో కూడా మనకి రామనగర్ కూడా నా ఉపనగర కార్యవర్గం నేను దానికి మీరందరూ సహకరించారు. చాలా సంతోషం విషయంలో అలా మనం అందరం కూడా బాధ్యతగా ఈ దేశానికి, మన ధర్మానికి, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చక్కటి అవకాశంగా మనం అందరం మలుచుకుందాం. మరియు హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ కర్తవ్య దివస్కి హాజరైన మన ఆపస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మనము ఈ కార్యక్రమాలతోనే నెక్స్ట్ ఏ కార్యక్రమం తీసుకుందాం అనేది ఆలోచించి కొంచెము ఈ మండల కమిటీలు వేయడంలో కొంచెం శ్రద్ధ పెడితే మనం కోర్ కమిటీలో చర్చించి మొత్తం అందరినీ గ్యాదర్ చేసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇటువంటి మన ఆపస్ బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం సార్. కర్తవ్యంలోనే ఉంది మనం చేయాల్సినటువంటి విధులు, మనం నిర్వహించాల్సినటువంటి పనులు. ఇప్పుడు యాక్చువల్గా చూసినట్లయితే నిజంగా నేను వచ్చి సంవత్సరం కాలంలో దాదాపుగా గమనించింది ఏంటంటే ఒక మంచి విలువలు, ఒక మంచి నడవడికతో నడుస్తున్నటువంటి సంఘంలో రావడం అనేది నిజంగా నా మనస్ఫూర్తిగా ఈరోజైతే నేను గర్వపడుతున్నాను. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, వెళుతున్నటువంటి దారి కానీ చూస్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక ఉన్నతమైన
దానిలో అంటే ఉన్నతమైనటువంటి సమూహంలో చేరి సేవ చేయడంలో కానీ సమాజంలో భాగస్వాములు అవుతూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరిలో కూడా కాంక్ష కలిగింది. ఈరోజు అదే అలా ఇలాంటి మంచి సంఘాన్ని మేము ఇంకా ఎందుకు చేరుకోలేకపోతున్నాం అనే భావన నాకు కల్పించినారు. మొన్ననే మిత్రుడు చెప్పాడు ఉరవపడికి వెళ్ళినప్పుడు, నిజంగా ఉరవపడికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి మంచి రెస్పాండ్ వచ్చింది. అక్కడక్కడ మిత్రులు కలుస్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుపుతూ ఉన్నారు. సరే ఇది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బాగుంటున్నాయి, సో దీన్ని మనమందరం కూడా ఇంకా కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మన ఆపస్ అనేది ఒక ఉన్నతమైన సేవ చేయడంలో ఒక సంఘం ముందు ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నాను ఈ సమయంలో. మరి అదేవిధంగా మన సభ్యులు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుతానికి నియోజకవర్గంలో ఉన్న టీంలు ఏర్పాటు చేసుకుంటే ఉన్నటువంటి వ్యక్తులతోనే ముందుకైతే ఇంకా తీసుకుపోవడానికి బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా సహకారం అందిస్తాము. మరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు అడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మన సమాజాన్ని మార్పు చేసేటువంటి పరిణామ ప్రక్రియలో భాగంగా ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, మరి వారి సారు చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పిల్లలు క్రమశిక్షణకు అసలు ఉండటం లేదు. మరి ఇది చెప్పేటువంటి పరిస్థితులు ప్రభుత్వ నిబంధనలు కూడా మనకి ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి పరిస్థితి ఇక్కడ మాట్లాడుతుంది. మరి పూర్వకాలంలో ఉన్నటువంటి వేరు, ఈనాడు ఉన్నటువంటి గురువుల పరిస్థితి వేరు. ఇప్పుడు ఏ గురువు కూడా మంచి విషయాలు చెప్పడంలో ఎవరు వెనకడమే లేదు, అందరూ చెబుతున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చెప్పేటువంటి మాటలు డామినేట్ చేసేటువంటి పరిస్థితి. గతంలో మనం దగ్గర చదువుకునేటువంటి పిల్లలు అన్ని సామాజిక వర్గాల పిల్లలందరూ కూడా మనతో చదువుకునేటువంటి వారు, అగ్రవర్ణాల వారు, మరి పేదవర్గాల వారు, మధ్య అందరూ కూడా ఒకే స్కూల్ చదివేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేవలం కాస్తో కూస్తో అక్షరాస్యత కలిగినటువంటి పిల్లలు మన దగ్గరికి ఎవరు రావట్లేదు. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, మరి పల్లెల్లో కూడా దాదాపు బస్సులు వెళ్ళే క్రమంలో ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుకొచ్చుకున్నారు. ఏ మాత్రము విద్య పట్ల అవగాహన లేనటువంటి, చైతన్యం లేనటువంటి తల్లిదండ్రుల నుంచి మాత్రం మన పిల్లలు వస్తున్నారు. వాళ్ళని మనము మన కర్తవ్యంగా మార్చవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా పెద్దలు చేస్తున్నట్టు గురుతర బాధ్యత మనదే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను మించి ఏదైతే మనం నెగిటివ్గా మాట్లాడుకున్నాం, నెగిటివ్గా మాట్లాడుకుంటూ పాజిటివ్ అయిపోతే నేను చేసేటటువంటి పని తప్పు అనేదానికంటే మంచి విషయాలు చెప్తూ మధ్యలో ఇటువంటి పనుల మూలంగా మన యొక్క జీవితము నాశనం అవుతుంది అనేటువంటి క్రమంలో ఏదో సందర్భంలో ఇప్పుడు మీరు 5 సంవత్సరాల ఉండే పిల్లలు మన దగ్గరకు వస్తారు. చెప్పేటి క్రమంలో అది 6వ తరగతి కావచ్చు, 7వ తరగతి, 8వ తరగతి వరకు కావచ్చు. ఈ యొక్క 20 సంవత్సరాల జీవితం మంచి క్రమశిక్షణతో చదువుకుంటే మిగిలినటువంటి 80 ఏళ్ళ జీవితము చాలా చాలా బాగుంటుంది అన్నటువంటి ఆ యొక్క పాజిటివ్ నేచర్లో పోతే కాస్తో కూస్తో మారడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా అందరూ తిట్టుకున్నా అవాస్తవం అన్నా కూడా మనలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంత కాదనుకున్నా కూడా ఆ ఫోన్లు వాడేటువంటి పరిస్థితి, చూసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం పిల్లలు యువ ఉపాధ్యాయుల్లో మరీ దారుణమైన పరిస్థితి. నేను మామూలుగా ఈ శిక్షణా కార్యక్రమాలకు వెళ్తుంటాను. దాదాపు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 26 మండలాలు, 27 మండలాలు తిరిగేచ్చు. చాలా సందర్భాల్లో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను లాంగ్ స్టాండ్ 26 సంవత్సరాలు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి చెప్తాను. ఇప్పుడు మీ అమ్మకు మీ అమ్మ నీకు ఉయ్యాల పాట నేర్పిందా? ఉయ్యాల్లో పడుకోబెట్టి నీ కొడుకుని కానీ కూతురు కానీ ఏదన్నా ఉయ్యాల పాట పాడి నువ్వు పడుకోబెట్టినావా అని ఫస్ట్ మనం టీచర్లు నేను ప్రశ్నిస్తాను. సీమంతం రోజు మరి ఏనాడైనా కూడా ఆశీర్వదించేటువంటి అమ్మలక్కల పాటలో ఎవరిగా మనం ఈనాడు చూస్తున్నాం. అంటే మన సంప్రదాయాన్ని మనమనమే
కనుమరుగు చేసుకుంటున్నాం. మనకు తెలుసు మరి యొక్క సాహిత్యం ఎట్లా వచ్చిందని. వేల సంవత్సరాల క్రితమే జనపదం రూపంలో ఉన్నటువంటి మనుషుల యొక్క అంటే కొండ పనులు చేస్తూ, బట్టలు దుక్కుతూ, కట్టెలు నరుకుతూ, రకరకాలైనటువంటి ఆ పనులు చేసుకుంటూ ఆ పనులను మరిపింపు చేసుకోవడానికి పాటలు పాడేటువంటి వాడు. ఆ పాటల్ని తరతరానికి వచ్చే తరానికి కొంచెం వాళ్ళు కలిగించిన ఉద్దేశంతోనే చదువుకున్నటువంటి వాళ్ళు దాన్ని అక్షరూపం చేశారు. మరి ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల్లో హాల చక్రవర్తి అనేటువంటి ఆయన గాథ సప్తసతి అనేటువంటిది ఒక మహారాజు హాల చక్రవర్తి రాసినటువంటిది. ఆయనందరూ కూడా అక్కడ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బ్రతుకు రీతి, ఎట్లా పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, బట్టలు ఉతికేటువంటి వాళ్ళు, ఎట్టెట్లా పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళలో నోటి నుంచి అలవోకగా వచ్చినటువంటివన్నీ కూడా కూర్చి ఒక పెద్ద గ్రంథంగా రాశారు, గాథ సప్తసతి. అది తర్వాత తరానికి వెళ్ళాలనే ఉద్దేశంతో అట్లా ఒక తరం నుంచి ఆ సంప్రదాయమైనటువంటి విలువలు రావడంలో మధ్యలో కనుమరుగైనాయా? మరి పెద్దలు చెప్తుంటే మనం నేర్చుకోలేకపోయినామా? పెద్దలే మనకు నేర్పలేదా అన్నటువంటిది మనము అర్థం చేసుకునే పరిస్థితి. చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ఈనాడు మరి భయంకరమైన జబ్బులు కూడా ఆనాడు చరక సంహిత గ్రంథంలో చరకుడు రాసినటువంటి వాటిలో అద్భుతాలు ఉన్నాయని, ఈరోజు ఈ యొక్క ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం లేదని, అటువంటి దివ్యమైనటువంటి ఔషధాలు ఆ రహస్య గ్రంథంలో ఉన్నాయని, ఆ యొక్క గ్రంథం మనకు అలభ్యము. ఒకవేళ దొరికినా కూడా అది పాలీ భాషలో ఉంది కాబట్టి దాన్ని చదివేటువంటి నాతుడేవాడు. ఆ పేర్లకు ఉన్నటువంటి వాస్తవ నామాలు ఏంటివి? మన ఇంటి పక్కన పెరట్లో ఉన్నప్పుడు, మన ఇంటి పక్కన మన చేనులో ఉన్నప్పుడు కానీ, కొండలో ఉన్నప్పుడు ఆ మొక్కలు కనుక్కున్నా కూడా మనం కనుక్కోలేని పరిస్థితి. అంటే సమాజానికి ఒక తరం నుంచి మరొక తరానికి మన యొక్క విలువల్ని పాస్ చేయలేకపోయినాం. అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. యధిష్కారంలో పెద్దలు అన్నారు ఇందాక. ఎందుకంటే ఇప్పుడు మనము పెద్దవాళ్ళ నుంచి నేర్చుకొని తర్వాత క్రమానికి నేర్పి తర్వాత మీరు కూడా తన్నించండి అని చెప్పేసి అంటే మనము కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మరి ఆ 10 మంది నోళ్ళలో వేలాడేటువంటి నానేటువంటి పరిస్థితి. మరి ఆనాడు అద్భుతంగా సంపాదించినటువంటి వీరులు ఎంతో మంది చనిపోయినారు. మనం అనుకుంటున్నాం, ఈనాడు అనుకున్నాడు కొంతమంది ఎవరు బాధపడినా పర్వాలేదు. మరి అహింస, ఈ సత్యము, ఇటువంటి పెద్ద పెద్ద పదాలని పక్క పెట్టేసింటే మనకి ఒక 2 సంవత్సరాలు స్వతంత్రం వచ్చాయి. పెద్ద పెద్ద పదాలని పనిచేస్తే ఆ చిన్న దేశంతో మనము 300 ఏళ్ళు వాళ్ళ కాళ్ళ కింద నిలిచి వచ్చినాం. ఇది చెప్పాల్సిందే, ఎందుకంటే నాకు చెప్పాలని చెప్తున్నాను. మరి అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, ఉద్దాం సింగ్ కానీ, చంద్రశేఖరరాజు కానీ ఇటువంటి వాళ్ళు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింటే మనకు 2 ఏళ్ళు స్వతంత్రం వచ్చేది. కానీ అనుకోండి, జరిగిందంతా జరిగిపోయి ప్రపంచంలో మనకు దివ్యమైనటువంటి చరిత్ర ఉందంటే వాళ్ళు చేసినటువంటి పోరాటాల ఫలితమే. వాళ్ళు ఎవరు కూడా తప్పట్టడానికి లేదు. మరి ఎందుకు ఇప్పుడు వాస్తవ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనము సమాజాన్ని నేర్పాల్సినటువంటి, సమాజాన్ని మార్చవలసినటువంటి గురుతర బాధ్యత మనదే. పిల్లలు వినరు. మరి ఏం చేస్తాము? ఏం చేస్తే వాళ్ళ అమ్మ కొట్లాడుకొస్తుంది, వాళ్ళ ఆయన కొట్లాడుకొస్తాడు, మా మీద కేసులు పెడతారంటే మనదైన రీతిలో చట్టాన్ని మనం లోపడుతుంది. పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మస్ట్ ఒబే ద గవర్నమెంట్ ఆర్డర్స్. ఏ పాలసీ వచ్చినా కూడా ఒబే చేయాల్సింది. కానీ మనం అనుకున్నటువంటి రీతిలో, అనుకున్నటువంటి సమయస్ఫూర్తితో మనం ముందుకెళ్ళి వాళ్ళు మార్పు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను, నా క్లాస్ 1వ తరగతి సార్ చెన్నై సార్, చెన్నప్ప సార్, 2వ సార్ నాగరాజ్ సార్, 3వ సార్ రంగనాయక సార్, 4వ రాముడు సార్, 5వ సార్ శివయ్య సార్, 6వ తరగతి రాజశేఖర్ సార్, 7వ కృష్ణుడు సార్, రామారెడ్డి సార్, లింగారెడ్డి సార్, అందరి పేర్లు కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఈ లోకంలో లేదు. మరి ఈనాడు గంటల తరబడి మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన శక్తి ఇచ్చారంటే నేను ఒక 6-7 గంటలు అలసర లేకుండా మాట్లాడగలను. అంటే ఇది నాహంగా చెప్పుకోవట్లేదు, నేను గర్వంగా చెప్పుకోవట్లేదు. ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి మా గురువులు గారు ఎన్నిటికీ మేము మర్చిపోలేదు. రామచంద్రరావు గారు అని చెప్పేసి ఇక్కడ పాపంపేటలో ఉంటారు మా తెలుగు గురువు. ఆయన అద్భుతమైనటువంటి తెలుగులో అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆయన. మనం చాలామంది ఉపాధ్యాయులు అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలు మన క్లాస్లో రారాసులు. అఫ్కోర్స్ కళ్యాణి గారు కూడా రారాణి అని ఈ సందర్భంగా మరి రారాలంటే మమ్మల్ని అంటే అనుకుంటుంది. ఇక్కడ
ఆ క్లాస్లో రారాదు, కానీ ఏదైనా సభా వేదికలు పెరిగితే కొంచెం స్టేజ్ ఫియర్ వస్తుంది. ఆ స్టేజ్ ఫియర్ లేకోకుండా మా గురువు గారు ఒక చిన్న ప్రయత్నం చేశారు. మా క్లాస్లో 47 మంది, ఎవరికైనా బోర్ కొడుతుందని కూడా భరించండి, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. మా క్లాస్లో 47 మంది విద్యార్థులు. నేను పక్కన ఉరవకొండ దగ్గర ఉన్నటువంటి చిన్న గ్రామం ఆంధ్రాలో చదువుకున్నాను. 47 మంది ఉంటే మా క్లాస్ని 5 భాగాలు చేశారు. 5 భాగాలు చేసి ప్రతి 10 మంది ఒక టీం, చివరిగా 7 మంది ఉన్నటువంటి వాడు ఒక టీం. ఆ 10 మందిలోంచి ఆ 10 మంది కాకుండా వేరే గ్రూప్ నుంచి ఒక అధ్యక్షులు, ఒక కార్యదర్శి, ఇట్లా గ్రూపులన్నీ చేసుకొని వారానికి ఒకసారి ఒక క్లాస్. ఆ రోజు శనివారం ఆఖరి పీరియడ్ 1 గంట సేపు కేటాయిస్తాడు. తనకు ఏదో ఒక అంశం ఇస్తాడు. అది సమకాలీన సమస్యన, మరి ఒక కవి గురించిన, ఒక స్వతంత్ర యోధుడి గురించిన, మరి ఒక టాపిక్, ఒక పాటలో ఉన్నటువంటి టాపిక్, ఏదో ఒక అంశం ఇస్తాడు. 1 గంట సేపు ఇచ్చిన తర్వాత సార్ వచ్చి కూర్చుంటాడు. ఆ రోజు అధ్యక్షుడు ఎవరు లేరా అంటాడు. ఆ అధ్యక్షుడు ఒక షెడ్యూల్ రాసుకుంటాడు. ఆ రోజు ఒక సభ ఏ విధంగా జరుగుతుంది, సమావేశం ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక అజెండా రాసుకుంటాడు. ఆ అజెండా ప్రకారం అధ్యక్షుడు కార్యదర్శి వస్తాడు. ఫస్ట్ కార్యదర్శి వచ్చి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పలానా వాళ్ళు నిర్వర్తించడానికి కోరుతున్నామని చెప్పేసి అంటే ఆయన వచ్చి కూర్చుంటాడు అధ్యక్షుడు. ఎవరు? వన్ ఆఫ్ ద చైల్డ్. అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్లో ఒకడు, ఒక పాప కావచ్చు, బాబు కావచ్చు. సార్ పక్కనే కూర్చుంటాడు. ఆయన చీర వేసుకుంటాడు, పక్కన చీర వేసుకుంటాడు. అవి కూడా తెచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అయితే పక్కన కూర్చుంటారు, ఇద్దరు కూడా కూర్చుంటారు అనుకోండి. అంటే మన పిల్లలు కొంచెం క్లోజ్నెస్ యాక్ట్. ఆ రోజు చాలా భయం, కానీ పక్కనే కూర్చోబెట్టుకునేవాళ్ళు. వణకుతానే ఉంటాం, ఆయన చూస్తూ ఉంటాం, వణకు వస్తూ ఉంటుంది, కంట్రోల్ చేసుకుంటాం అంతే. ఆ భయం పోలని పక్కలో కుర్చీ చేసుకుని కూర్చుకునేవాడు. తర్వాత ఆ కార్యదర్శి ఆయనకు అధ్యక్షుల వారికి ఒక పత్రం, ఒక పేపర్ ఇచ్చిపోయేవాడు. అప్పుడు అధ్యక్షులు వేసి ప్రార్థన అంటే ఒకళ్ళు వచ్చి అక్కడ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత గ్రూప్లో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు మాట్లాడడానికి ముందుగా మరి అధ్యక్షుని యొక్క తొలి పలుకులు అని ప్రారంభం చేసేవాడు. ప్రారంభం చేసి ఆ రోజు కేటాయించినటువంటి సబ్జెక్ట్ నుంచి కొంత మేరకు చెప్పి మిగిలిన మా సభ్యులు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ కోరుతున్నారని చెప్పేసి ఆయన ఒక్కొక్కళ్ళు పిలిచి మాట్లాడించేవాడు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత చివరిగా ఆయన మరి అధ్యక్షులు నా యొక్క మలి పలుకులు అని చెప్పేసి ఆ రోజు తను చెప్పదలసిన అంశాన్ని సగం కట్ చేసుకొని పెట్టుకుంటాడు కదా, ఆ మిగిలిన మలి పలుకులు చెప్పేవాడు. చెప్పిన తర్వాత ఆయన కూర్చున్న తర్వాత మళ్ళీ కార్యదర్శి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించి సమావేశం దిగ్విజయం నడిపినందుకు మరి కృతజ్ఞతలు అని చెప్పేసి ఆ కార్యదర్శి చెప్పేవాడు. ఆ రోజు ఆ కార్యక్రమం ముగిసింది. ఇక్కడ దీన్ని బట్టి నేను తెలుసుకునేది ఏమంటే, ఒక సమావేశాన్ని, ఒక సభని ఏ విధంగా నిర్వహించాలో ఒక పద్ధతి అనేది ఆ రోజే 15 సంవత్సరాల రోజే మరి నేర్పినటువంటి మా గురువు గారికి ఇప్పుడు కూడా మర్చిపోలేదు. వేదిక మీద కూర్చొని గంటలు మాట్లాడినా కూడా ఎటువంటి బోరు కొట్టుకోకుండా, చాలామంది మాట్లాడతారు, శుద్ధి మాట్లాడుతుంటారు, విశ్వాసాలు ఎప్పుడు ముగిస్తారా అనేటువంటి పరిస్థితి ఉంటారు. ఎందుకంటే నేను అనుభవం చెప్తున్నాను. నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు గురుమూర్తి గారు నా ఎకనామిక్స్ లెక్చరర్, అద్భుతమైన నాలెడ్జ్, ఉమ్మడి రాష్ట్రం చదువుకునేటువంటి ఎకనామిక్స్ బుక్ రాశారు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చదువుకునేటువంటి బుక్కును రాశారు గురుమూర్తి గారు. కానీ ఆయన చెప్తాడు నిద్ర వస్తాడు. నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ ఎక్స్ప్రెస్ చేసేటువంటి క్రమంలో మరి ఏదో ఒక ప్రాబ్లం ఒక నిద్ర వస్తుంటారు అనమాట. అటువంటిది లేకుండా మరి ఎంతసేపు మాట్లాడినా కూడా ఎవరు కూడా బోరు పట్టించకుండా నీట్గా విశ్లేషణ చేసేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మాకు కలిగించినటువంటి గురువు గారు ఎప్పుడు కూడా మర్చిపోం. అందుకోసం మనం అప్పుడు అంటుంటాం, 34 మంది టీచర్లు ఉంటే ఈ స్కూల్లో ఎవరు ఒక బాగా చెప్తారంటే ఒకరి పేరు చెప్తారు, మిగతా వాళ్ళు సమర్థులే ఉంటారు. ఆ సమర్థులు 34 మంది ఉన్నా కూడా ఒకరి పేరే చెప్తారు, అంటే బెస్ట్ వన్ అని. తర్వాత బాగా చెప్పేవాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటారు, కానీ అందరూ కూడా బెస్ట్ వన్ అనిపించుకోలేనటువంటి ఆలోచనతో మనము కష్టపడి పనిచేయాలి. కేవలం మరి ఈ సందర్భంగా మరి జిల్లా కార్యవర్గానికి నేను మిగిలినటువంటి వాళ్ళకంటే చాలా ఈ సమస్యను సభ్యత తీసుకునేటువంటి వాళ్ళు. నేను మన అశ్వత్ నారాయణ బీజేపీ నగరాధ్యక్షుడుగా పనిచేస్తారు కదా, అశ్వత్ నారాయణ అప్పసులో ఎవరున్నారు, ఎవరు రావట్లేదు, వెంకటేశ్వర ప్రసాద్ రిటైర్ అయిన తర్వాత ఎవరు రావట్లేదు అంటారంటే ఆయన పంపిస్తాను, సభ్యుగా చేరిపోస్తాడు. సంతోషం. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టిన తర్వాత మన హిందుత్వ ఎజెండాతో మరి ధర్మబద్ధంగా ఉన్నటువంటి అటువంటి సంఘాలు పనిచేయటువంటిది మనం ఖచ్చితంగా దాంట్లో ఉండాలా.
ఇక్కడికి వచ్చింది కూడా ఎందుకంటే వచ్చినటువంటి 10 మంది అయినా 20 మంది అయినా కూడా ఏదో తెలియని ఒక కొత్త విషయాన్ని చెప్తారు కదా, దాన్ని మనం తీసుకుందాం, అందరితో కలిసినటువంటి దేశంతోనే నేను రావడం ఖచ్చితంగా. నేను లేకపోతే చక్కగా ఫోన్ చేశాను, స్వామి ఏదైనా మీటింగ్ పెట్టి చెప్పంటారు, నేను నాకు వస్తాను నేను చెప్పి చెప్పాను. అందుకోసమే నేను ఫోన్ చేస్తాను. సార్ ఉదయం ఉంది 10 గంటలకు అని చెప్పినాడు. 10 గంటలకు అన్నాడు, మరి తెలుసాను గారు 6 గంటలకు మెసేజ్ పెట్టాడు ఇందప్ప అని చెప్పాను కూడా, ఎందుకైనా మరి లేదు సాయంకాలం పోదాంలే అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అందుకోసమే ఇక్కడ రావడం. మరి ఇంకా సంఘం విషయానికి వస్తే ఇంకా మనకు కుప్పలు తెప్పలుగా సంఘాలు ఉన్నటువంటి జిల్లా ఉంది. నాకు తెలిసి ఏ జిల్లాలోనా లేనటువంటి సంఘాలు ఇక్కడ ఉంటాయి. వీళ్ళే రాష్ట్ర అధ్యక్షులు ఏదో ఉంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉంటారు. అంత లెక్కేసుకుని 10 మంది 5 మంది కూడా దాంట్లో ఉంటారు. పర్మనెంట్ శాశ్వత అధ్యక్షుడు మన రష్యాధ్యక్షుడు మాదిరి శాశ్వత అధ్యక్షుడు శాశ్వత ప్రధాన కార్యదర్శులు ఉన్నటువంటి సంఘాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరి ఏజెంట్తో మనకి పని లేదు. మనం పనిచేస్తున్నటువంటిది ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాం, ఉపాధ్యాయ సమస్యల పట్ల పరిష్కరించడంలో మనం ముందున్నామా లేదన్నటువంటిది మన యొక్క బాధ్యత. విల్సామ్ గారికి అంటే నేను 26 ఏళ్ళు ఇక్కడ పనిచేశాను కాబట్టి మీకంటే కొంచెం సీనియర్ అండి నా భావం. ఎందుకంటే చాలా చూశాను నేను ఎంఏ గారికి అసిస్టెంట్గా పనిచేస్తాను, 4-5 ఏళ్ళు పనిచేస్తాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కానీ అంతా మొత్తం తెలుసు కాబట్టి మీ కార్యవర్గానికి మన కార్యవర్గానికి ఇచ్చేటువంటి సలహా ఏమంటే, మన దృష్టికి సమస్య వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోవాలి. వరదాలు వచ్చినాడా, హర్షవర్ధన్ వచ్చినాడా, నాయుడు గారు వచ్చినాడా, రాహుల్ వచ్చినాడా ఉంటుంది అవసరమే లేదు. ఒక్కడైనా కూడా వెళ్ళిపోండి, దేవు గారితో నేను సో పరిచయం చేసుకోండి, మా వాళ్ళ సమస్య ఏమైందని ప్రశ్నించండి. ప్రశ్నించిన విషయాన్ని వెంటనే మనం ప్రాపకరణ చేసుకోవాలి. ఎందుకంటే మనకేం అటువంటి ఆలోచన లేదు, మనం ఫోకస్ చేసుకోవడానికి ఇష్టపడడం అనే పరిస్థితి లేదు. ఆనాటి కాలం పోయింది. ఏదైనా కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంటేనే వాస్తవాన్ని కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజానికి కూడా ప్రచారం ఉండాలంట. ప్రచారం లేకపోతే ఆ యొక్క నిజం యొక్క వాస్తవ రూపం కూడా అర్థం లేకుండా పోతుందని చెప్పి చెప్తారు ఆయన. అందుకోసమే జరిగిన విషయాన్ని, ఆ సమస్య పరిష్కరించే విషయాన్ని వెంటనే వాట్సాప్ ద్వారా పోస్ట్ చేయండి. ఇప్పుడు వాట్సాప్లో బ్రహ్మాండ విషయాలు వస్తున్నాయి. అప్డేటెడ్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ టీచర్కి అందాలో అంతా కూడా ఎప్పుడు అప్డేట్గా వస్తుంది. నేను కాదనట్లే. అంటే మనం చేసేటువంటి ఉపాధ్యాయ సమస్యల పట్ల అది ఏ సందర్భంలో అయినా కూడా మనం వెంటనే వెళ్ళి మన ప్రాతినిధ్యం మనం సక్సెస్ అవుతామా లేదనే తర్వాత విషయం. ఫస్ట్ పోయి మనం అక్కడే సమస్య గురించి మాట్లాడాల్సిందే. నేను అనంతపూర్లో ఉంటా, ఎప్పుడైనా మీరు ఒక్కరు వచ్చినా కూడా నేను వస్తాను. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కానీ నాట్ ఓన్లీ మన డిపార్ట్మెంట్, టీచర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ కూడా నేను ఇక్కడే ఉంటాను, అందుబాటులో ఉంటాను అందరికీ. ఎప్పుడు పిలిచినా కూడా మీకు ఒక్కరాని నా తోడుగా మీ అంటే నేను వచ్చి ఆ సమస్యల పట్ల పోరాటం చేద్దాం. ఇందాక అన్నట్లు మన నాయుడు గారు అన్నట్లు, మరి తమ్ముడు రమణ అన్నట్టు మండలంలో కూడా శాఖలు ఏర్పాటు చేయండి. మన దగ్గర ముందు సార్ జగదీష్ అన్నాడు, మండలంలో ఒక టీచర్ చెప్తే ఆ ఆలోచన విధానం మన ఆలోచన విధానానికి తగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్యాప్చర్ చేసుకొని 10 మందితో కార్యవర్గం ఏంటి, 4 కార్యవర్గం 40 మంది అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఈరోజు మున్సిపాలిటీలో హెచ్ఎం గారు చేసిన ప్రయత్నం ముందుకెళ్తుందా లేదా? ఈ సంవత్సరం 20 మంది సభ్యత్వం అయితే నెక్స్ట్ ఇయర్కి 100 మందిని చేయొచ్చు, సమస్య లేదు. అది మన యొక్క మనం పోరాడేటువంటి సమస్యల మీద మనము ముందుకు పోయేటువంటి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి సంఘానికి చిన్న సూచన చేస్తూ మరి ఎక్కువ సమయాన్ని తీసుకున్నందుకు అధ్యక్షుల వారిని మన్నించగలరని చెప్పేసి నా యొక్క అనుభవం ఎందుకంటే అన్నగారు బాగా మాట్లాడతారు నాకు తెలుసు. మరి సంఘాలు పనిచేశారు చాలా. మరియు మన చిన్నప్పటి నుంచి కూడా మనం కొన్ని మిస్ అయిన నాగరికత కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు గుర్తు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. వాటన్నింటినీ కూడా చేయాల్సిన ఉద్దేశం మన సంఘం మీద ఉంది. మరి నిన్న శ్రీరామనవమి కావచ్చు, మరి ఉగాది పచ్చడి పంచడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా పాఠశాలలో మరి హిందువుకు సంబంధించిన కార్యక్రమాలు మన పాఠశాలలో కూడా నిర్వహిస్తున్నాం. వాటిని పోస్ట్ చేసే విధంగా చేస్తాం. తర్వాత ఉపాధ్యాయ సమస్యల మీద మా దృష్టికి ఏదొచ్చినా కూడా నీవు దగ్గరికి పోతాము, పరిష్కరిస్తున్నాం సార్. నెక్స్ట్ టైం కూడా ఏదో సమస్య వచ్చినప్పుడు మీకు కూడా ఫోన్ చేస్తాం, అందరూ వచ్చి పరిష్కరిస్తాం. మరియు నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, మనం పిల్లప్పుడు అన్నయ్య ఆచారాలు దూరం అయిపోయినాయంటే చిన్నప్పుడు ఈ పక్క సెలిమెంట్ వేసుకుంటాను, జవి ఈ పక్క జవిలో సెలిమెంట్ వేసుకుని ఈ పక్క జవి సెలిమెంట్ ఇట్లా తిప్పితే జవి అంతా సెలిమెంట్ వెళ్ళిపోయినవాడు కూడా. సెలిమెంట్ తినక సంక్రాంతికి ఎక్కడ పోయింది నిన్న మా స్కూల్లో పోయింటే 1 టైమ్ సార్ సెలిమెంట్ చదువుతున్నాను సార్ తీసుకొని వచ్చినాను, ఇంట్లో పెట్టినాను. వాస్తవం మాట్లాడు నేను తిన్నా బాగుంది. పిల్లలకి తినండి అంటే మొక్కతాడు వద్దంటారు. నేర్పించాల్సింది ఉంది.
నాయుడు అన్న కొడుకు అయితే ఏం లేదు, ఎందుకంటే నాయుడు అని ఎవరంటే కొడుకు అడుగుతాడు కాబట్టి అన్న పాటించేటన్నీ కూడా కొడుకు పాటిస్తాడు. అన్నయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు హర్షవర్ధన్ రమేష్ సార్ ఏమైనా మాట్లాడుతుంది. మైసంద్రవే అందరూ పొట్టు పెట్టుకున్నారు, సంఖ్యలో పరమాత్మ పొట్టు పెట్టుకున్నారు, ఆపాసాలు అన్నాడు అనమాట. మరియు డిఓ సార్ కూడా మన సంఘానికి ప్రత్యేకమైన గుర్తింపులు ఇస్తున్నాడు ఎప్పుడు పోయినా కార్యాలయానికి. మరి ఉపాధ్యాయ సమస్యలతో పాటు మనం కూడా కుటుంబ వ్యవస్థ బాగుపడి విద్యార్థుల్ని మన పాఠశాలలో వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్నవి హిందూ సంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ మరి సమావేశాన్ని వంద మేడం చెప్పవచ్చు. మరి ఈనాటి కర్తవ్య బోధ దివస్ సమావేశానికి వచ్చేసి జనవరి 12 నుంచి జనవరి 23 వరకు మన స్వామి వివేకానంద జయంతి నుంచి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వరకు జరిగినటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించినటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవడం జరిగింది. ఎలా నిర్వహించాలి, మన ఆపాస్ మరియు దేశ సమగ్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం మనం తీసుకోవాల్సిన నిర్ణయాలను అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ మన మొట్టమొదటిగా మన కుటుంబము, మనతోటి ఉపాధ్యాయులు, అలాగే సమాజం అన్నింటిలో కూడా మార్పు తీసుకొని వచ్చి ఈ విధంగా అందరిలోనూ కూడా ఒక సమాజ శ్రేయస్ కోసం మంచి అలవాట్లు ఏర్పాటు చేస్తాం అనేది ఈ కర్తవ్య బోధలో మనం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చెప్పడం, నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి ఇచ్చిన అందరికీ కూడా మనపూర్వకంగా మన జిల్లా పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని సమాప్తం చేస్తాం. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా రేపు ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలోనూ కార్యాలయాల్లోనూ కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా విన్నపం చేయడం జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మనం పాఠశాలల్లో జరపాలని అనుకున్నారు. మన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక సేవా ప్రాజెక్ట్ ఉంది హెచ్ఎల్సి కాలనీలో. స్వామి దయానంద గురుకులం అనే పేరుతో పుల్లలరేవు ఆదినారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. 38 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్. మనం గ్రామీణ పేద రైతు విద్యార్థులు అని చెప్పి పిలుస్తుంటామని వాళ్ళని ఆర్ఫన్ అని మనం ఎక్కడ సంబోధించాం. వాళ్ళు ఉన్నటువంటి ఆ హాస్టల్లో మనం కూడా ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మంచి దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా మనలో చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా దాన్ని విజిట్ చేయాలని ఈ కార్యక్రమం పేరుతో అయినా రేపటి రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరికైతే అందుబాటు ఉందో వచ్చినా సరే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి మీరు ఎవరో ఒకరు సంఘం తరఫు నుంచి వస్తే మేము అక్కడ దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సుభాష్ చంద్రబోస్ గురించి విద్యార్థులకి చెప్పాల్సిన మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుతూ అందరికీ ఒక విన్నపం. మీ స్కూల్లో ఎక్కడన్నా ఆరోగ్య క్యాంపులు విధంగా ఏమైనా కండక్ట్ చేయాలనుకుంటే ఆరోగ్య భారతి కానీ ఎవరైనా మమ్మల్ని కన్సల్ట్ అయితే ఏమన్నా నాకు మంచి మాటలు పిల్లలకి వాళ్ళ ఆరోగ్యపరంగా ఏమన్నా తీసుకోవాలనుకుంటే చెప్పగలం. ఆరోగ్య భారతి